పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగ అవకాశాల కల్పనకి ప్రధానమైన మార్గాలుగా రెండింటిని ఎంచుకుంది ఏపీ సర్కార్. అందులో భాగంగానే నవంబర్ 14వ తేదీన జరిగేటువంటి సిఐఐ సమ్మిట్కి భాగస్వామ్య కంపెనీలను ఆహ్వానించేటువంటి క్రమంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్, లాజిస్టిక్స్కి సంబంధించినటువంటి భారీ పరిశ్రమలు, అలానే రిటైల్ బిజినెస్లో పేరెన్నికగా అన్నటువంటి సంస్థలు వీటిని ఆహ్వానించే ప్రయత్నాలు చేస్తుంది. ప్రస్తుతం యుఏఈ పర్యటనలో ఉన్నారు మంత్రి నారాయణ, ఆయన బృందం. వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి 3-4 భారీ కంపెనీలని ఆహ్వానించేటువంటి ప్రయత్నాలు ఉన్నారు. ఏంటి ఆ కంపెనీలు, వాటి వలన కలిగేటువంటి ప్రయోజనం ఏంటి? మంత్రి నారాయణ అలానే ఆయనతో పాటు ఈ టూర్లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి కమిషనరు కన్నబాబు గారు, ఏపీసీఆర్డీఏ కమిషనర్ కన్నబాబు గారు, ఇతర అధికారులు, ఆయన బృందం అంతా కూడా అపెరల్ గ్రూప్కి సంబంధించినటువంటి కంపెనీస్ని పరిశీలించారు. అంటే అపెరల్ గ్రూప్కి సంబంధించినటువంటి సంస్థలు, వాటి నిర్వహణ, వీటి బాధ్యత ఏ విధంగా ఉంటుందంటే ఒక 3 కంపెనీలకు సంబంధించినటువంటి వివరాలు మనం ఇక్కడ చూడాలి. అపెరల్ గ్రూపు 14 దేశాల్లో ఇది రిటైల్ రంగంలో చాలా పేరెన్నికగా అన్నటువంటి సంస్థ. ఇంకా ఇండియాలో అడుగు పెట్టడానికి ఆహ్వానిస్తున్నారు. ఈ సంస్థను నిర్వహిస్తున్నటువంటి వాళ్ళు కూడా భారతీయులు ఉన్నారు కాబట్టి వాళ్ళని ఆహ్వానిస్తే కనుక ఏపీలో రిటైల్ మార్కెట్కి స్కోప్ ఎక్కువ ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఇది ఒకటి ప్రయత్నం చేస్తారు. ఇంకోటి లాజిస్టిక్స్కి సంబంధించి ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ట్రాన్స్ వరల్డ్ గ్రూప్ని ఏపీకి ఆహ్వానిస్తున్నారు. వీటితో పాటు భారీ టవర్లు, కూలింగ్ సిస్టమ్స్ మెయింటైన్ చేసేటువంటి తబ్రీద్ సంస్థతో కూడా సంప్రదింపులు జరిపారు. వాటికి సంబంధించినటువంటి ఇది ఒక గోడౌన్ లాగా కనిపిస్తుంది. ఇది అపెరల్ గ్రూప్కి సంబంధించినటువంటి కార్యాలయం. ఇవన్నీ బుర్జ్ ఖలీఫాలో ఉన్నటువంటి నిర్వహణకు సంబంధించినటువంటి స్టోరేజ్ ఏరియాస్ అనమాట. వాటన్నిటిని కూడా పరిశీలించారు. బుర్జ్ ఖలీఫా అలానే ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సంస్థలు, వాటి నిర్వహణకు సంబంధించినటువంటి అంశాలు. ఇది అపెరల్ గ్రూప్కి సంబంధించినటువంటి అధికారిక వెబ్సైట్. ఇది మామూలుగా మనకు తెలిసినటువంటి చాలా బ్రాండ్స్కి భిన్నమైనటువంటి వాటిని కూడా ఇక్కడ తయారు చేస్తుంది. ఇది యుఏఈ బేస్డ్గా ఆపరేషన్స్ నిర్వహిస్తున్నటువంటి సంస్థ. ఈ గ్రూప్ ఇది డేటా చూడండి, 2500 స్టోర్స్ నిర్వహిస్తుంది. 14 దేశాల్లో 85 పైగా బ్రాండ్స్ ఉన్నాయి. 202 అవార్డ్స్ వచ్చినాయి. కాబట్టి వీళ్ళ బ్రాండ్ ఇమేజ్ చాలా పెద్దది, విశాలమైంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఫ్యాషన్ రంగంలో విస్తరించడం కోసం దీన్ని ఫోకస్ పెట్టాలనేటువంటి సూచన. ఎక్కడెక్కడ నుంచి ఎక్కడెక్కడ వరకు ఉన్నాయో చూడండి. అన్ని దేశాల పేర్లు యుఏఈ, అలానే ఖతార్, కువైట్, ఇండియా, ఒమాన్, వీటన్నిటిలో కూడా సర్వీసెస్ ఉన్నాయి. దీన్ని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో విస్తరించేటువంటి ప్రణాళికని, ప్రతిపాదనని మంత్రి బృందం వాళ్ళ ముందర పెట్టింది. వీటితో పాటు గ్లోబల్ షిప్పింగ్ అండ్ లాజిస్టిక్స్ హబ్గా చెప్తున్నటువంటి ట్రాన్స్ వరల్డ్ గ్రూప్, ఇది సర్వీసెస్ విషయంలో ఆల్రెడీ దీనికి సంబంధించి ప్రైమరీ డిస్కషన్స్ జరుగుతున్నాయి. రేపు సిఐఐ సమ్మిట్లో ఒప్పందాలు జరిగేటువంటి అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్కి అతిపెద్ద తీర ప్రాంతం ఉంది. అలానే ఏవియేషన్ రంగంలో, ఫుడ్ సొల్యూషన్స్లో, అన్నింటిలో కూడా అకాడమీస్, అదర్ బిజినెస్లో కూడా ఇది ఉన్నటువంటి సంస్థ. లాజిస్టిక్స్లో ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ఇది దేశంలో చాలా కీలకమైనటువంటి, ప్రపంచంలోనే కీలకమైనటువంటి ట్రాన్సిట్ హబ్గా ఇది పనిచేస్తుంది. కాబట్టి దీన్ని ఆహ్వానిస్తున్నారు. దీంతోపాటు తబ్రీద్ గ్రూప్ కూడా ఈ కూలింగ్ సిస్టమ్స్కి సంబంధించినటువంటి వ్యవస్థలనే డెవలప్ చేయడంలో తబ్రీద్కి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ప్రతిపాదనలు పెట్టింది. అమరావతిలో డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టమ్స్ ఏర్పాటు చేయాలనేటువంటి ప్రతిపాదనలు పెట్టింది. అందులో భాగంగా వీళ్ళతో ఒప్పందాలు చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఈ ఒప్పందాల కోసమే మంత్రి బృందం, ఈ అధికారుల వాళ్ళ ప్రతినిధుల బృందంతో సమాలోచన జరిపింది. ప్రైమరీ డిస్కషన్స్ ప్రకారం ఈ కంపెనీలన్నీ కూడా ఏపీలో ఆపరేషన్స్ మొదలు పెట్టబోతున్నాయి. నవంబర్ 14వ తేదీ, 15వ తేదీన విశాఖలో జరిగేటువంటి సిఐఐ సమ్మిట్కి వీళ్ళు ప్రతిపాదనలతో వస్తున్నారు. అక్కడే ఒప్పందాలు కుదుర్చుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. అప్పుడు వాల్యూమ్ ఆఫ్ బిజినెస్, ఎంత మొత్తంలో ఇన్వెస్ట్మెంట్స్ రాబోతున్నాయి అనేటువంటి అంశాలపైన క్లారిటీ వస్తుంది. కానీ ఆల్రెడీ చంద్రబాబు నాయుడు యుఏఈ పర్యటించి ప్రముఖ సంస్థలన్నింటినీ కూడా ఆహ్వానించారు. మళ్ళీ ఒకసారి వెళ్ళారు అంటేనే ఒప్పందాలని, ఫైనల్ గైడ్లైన్స్ని ఖరారు చేసుకునే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రతినిధి బృందం అక్కడ పర్యటిస్తుంది. కాబట్టి వీళ్ళందరూ కూడా ఏపీలో వివిధ రంగాల్లో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడానికి రెడీ అవుతున్నట్టుగానే సూచనలు కనిపిస్తున్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.